ఇంకోవైపు టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ప్రస్తుతం కనకమేడల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే ఈ పనులన్నీ సవరించవలసినటువంటి ఎన్నికల కమిషన్. మేము కంప్లైంట్స్ ఇచ్చాం, అవి సవ్యంగా ఉంటే ఎందుకు వాటిని ప్రాసెస్ చేయలే? మేము ఇచ్చిన వాటికి ఎందుకు పరిష్కారం చేస్తూ సమాధానం చెప్పాలి కదా. సవ్యంగా ఉంటే సవ్యంగా ఉండయండి, అందువల్ల మేము పక్కన పెట్టేశాము, మేము చూడవలసిన అవసరం లేదని సీఈఓ ప్రకటించాలి కదా, లేకపోతే ఈఆర్ఓలు ప్రకటించాలి కదా, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ పరిష్కరించాలి కదా. వీళ్ళెవరూ చెప్పలేదు కదా. వాళ్ళు చెప్పకుండా వీళ్ళు చెబుతున్నారంటే మేమేం కంప్లైంట్స్ ఇస్తున్నామో ముందే వాళ్ళకి తెలుసు. ఎట్లా తెలుసు? వాళ్లే కదా చేసింది అన్యాయాలన్నీ, దుర్మార్గాలన్నీ చేసింది వైఎస్ఆర్సీపీ నాయకుల నాయకత్వంలోనే కదా. మంత్రులు ఓపెనింగ్ గా ప్రకటిస్తున్నారు, మీరు ఈ రకంగా ఇదిగో 0 నెంబర్ ఈ ఓటర్లు తొలగించండి. తహసీల్దార్ని పక్కన పెట్టి వీళ్ళ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ కంప్యూటర్లో కూర్చుని ఓటర్లను సరి చేస్తున్నారు. ఈ డే ఇన్ అండ్ డే అవుట్ రోజు పేపర్లో చూస్తున్నాం, కంప్లైంట్లు చూస్తున్నాం, ఫోటోలతో సహా ఎవిడెన్స్లతో సహా చూస్తున్నాం. అన్ని సవ్యంగా ఉన్నాయని వాళ్ళే చెబుతున్నారంటే ఏముంటుంది? దొంగ వచ్చి విచారణ చేసి ఇక్కడ దొంగతనం జరగలేదని చెప్పినట్టు. అలాంటి దొంగలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. భవిష్యత్ గ్యారంటీ పేరుతో మీరు డేటా సేకరించి వాటన్నిటిని ఆ డేటా మొత్తం ద్వారా మీరే ఓటర్లు గ్రాప్ చేయబోతున్నారని చెప్పేసి అంటే ఎన్నికలు ఎన్యూమరేషన్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నారా? ఎన్యూమరేషన్ కార్యక్రమం చేపట్టేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది? అధికార యంత్రాంగం ఎవరి కంట్రోల్లో ఉంది?